నెల్లూరు రూరల్ పరిధిలోని 32వ డివిజన్లో సీసీ డ్రైనేజ్ పనులకు 36 లక్షల వ్యయంతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు శంకుస్థాపన పూజ కార్యక్రమాన్ని ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ది పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని, పనులు నాణ్యతలు జరిగేలా చూడాలన్నారు. పొదలకూరు ప్రాంతంలో జరుగుతున్న సిమెంట్ రోడ్డు ఇంజనీర్ల సూచన మేరకు అధిక నిధులతో చేపట్టిన ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు పనులు పూర్తయ్యాక సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రజలు ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈరోజు పొదలకూరు రోడ్ మెయిన్ రోడ్లో సంజయ్ గాంధీ నగర్ సెంటర్లో 36 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణం. ఈ డ్రైన్ వల్ల ఈ ప్రాంత ప్రజలకి ఎంతో మేలు జరగటమే కాకుండా ఎక్కడా కూడా నీళ్లు నిలువ ఉండకుండా, ముఖ్యంగా పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్ ఎన్నిసార్లు రోడ్డు వేసినా చిన్నపాటి వర్షాలకే దెబ్బతినకుండా అన్ని రకాల ఈ 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే డ్రైన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా పొదలకూరు రోడ్డు పనులు సర్వాంగ సుందరంగా డివైడర్లు కానీ, ఆధునిక లైట్లు కానీ, రెండు పక్కల రోడ్లు కానీ, వట్టాడపాడు సెంటర్ నుంచి డైకస్ రోడ్డు దాకా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో కూడా ఇంజనీరింగ్ అధికారులు గుర్తించింది ఏమిటంటే, కొన్ని చోట్ల డ్రైన్లు కట్టకుంటే మళ్ళీ రోడ్డు వేసినా అతి త్వరలోనే దెబ్బతింటుంది అనే ఇంజనీర్ల సలహా మేరకి ఈ 36 లక్షలు కాకుండా పొదలకూరు రోడ్ మెయిన్ రోడ్లో 90 లక్షల రూపాయలు డ్రైన్ల కోసం కేటాయించడం జరిగింది. ఈరోజే టెండర్లు పిలువబోతూ ఉన్నారు. అతి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఆ డ్రైన్లు పూర్తయ్యే లోపు ఆ యొక్క సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు సగం అయ్యి ఉంది, మిగతా సగం కూడా పూర్తవుతుంది. ఈ రెండు పూర్తయిన తర్వాత రెండు పక్కల రోడ్డు వస్తుంది. అంతిమంగా జూలై 30వ తేదీలోపు, అంటే 3 నెలలు లోపు పొదలకూరు రోడ్ వట్టాడుపాలెం సెంటర్ నుంచి డైకస్ రోడ్ దాకా సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, రెండు పక్కల రోడ్లు, ఎక్కడ డ్రైన్లు అవసరమైతే డ్రైన్లు, ఇవన్నీ పూర్తి చేసి అందిస్తామని చెప్పని కూడా మాట చెప్తూ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 32వ డివిజన్లోకి సంబంధించి 36 లక్షల రూపాయలతో ఏదైతే డ్రైన్ ఎన్నో సంవత్సరాలుగా ఈ మెయిన్ రోడ్లో డ్రైన్ లేక స్థానిక ప్రజలందరూ కూడా, స్థానిక ప్రజలు మరియు ఈ రోడ్లో ప్రయాణిస్తున్న వాహనదారులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అందరం కూడా తెలుసు. దాన్ని ఈరోజు 36 లక్షల రూపాయలతో ఆ డ్రైన్ శంకుస్థాపన చేసుకున్నాం. ఆ డ్రైన్ వీలుంత త్వరగా క్వాలిటీతో తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా 32వ డివిజన్కి సంబంధించి దాదాపు 1,25 లక్షల రూపాయలతో ఇప్పటికే 32వ డివిజన్లో ఏదైతే స్థానిక నాయకులు, కార్పొరేటర్ కానీ, అధ్యక్షులు కానీ, విద్యార్థులు కానీ, కూటమి నాయకులు ఏదైతే ప్రతిపాదించారో ఆ పనులన్నీ కూడా 1,20 లక్షల రూపాయలు అందిస్తామని రోజుల్లో వారం రోజులు కూడా పూర్తిగా కంప్లీట్ అవుతాయని తెలియజేస్తూ, ఏదైతే పొదలకూరు రోడ్ సెంటర్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పొదలకూరు రోడ్ సెంటర్ దాకా చాలామంది ఇంతకుముందు వర్క్ రోడ్డు వేసినామంటే రోడ్డు వేస్తే ఎందుకు ఉండట్లేదు, ఎన్నిసార్లు రోడ్డు వేసినా ఇక్కడ వాహనదారులందరూ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి స్థానికంగా ఉన్న ప్రజలతో, పార్టీ నాయకులతో, కూటమి నాయకులతో మాట్లాడి ఎందుకు సమస్య వస్తుందని తెలుసుకొని ఇంజనీరింగ్ అధికారులను పంపించి పర్యవేక్షించి భవిష్యత్తులో మనం రోడ్డు వేస్తే మళ్ళీ ఎక్కడా కూడా ఇబ్బంది రావాల్సిన ఉద్దేశంతోనే మొత్తం ఈ రోడ్డు అంతా కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుని
వాటర్ నిలవకుండా ఎక్కడికొచ్చిన ట్రైన్లు, మీడియంలో లైటింగు, ఇంకా భవిష్యత్తులో కూడా పుడే లోపల చాలా పుస్తకం చాలా అందంగా సుందరంగా రూపంతో కూడా వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా నారా లోకేష్ గారు ఇంకా నాయకులు అందరితో కలిసి ఎన్నో రూరల్ నియోజకవర్గాన్ని సపోర్ట్గా అభివృద్ధి చేసి దానికి ప్రజలందరూ కూడా సహకారం